శుభోదయ మిత్రులారా, పక్కా లోకల్ స్థానిక వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. కుకట్పల్లి న్యూస్. మనం ఇక్కడ మన వార్తల ప్రపంచమంతా అనే నినాదంతో మీ ముందుకు ప్రతిరోజు వస్తున్నాం. జూలై 10వ తేదీ 2021 ఈ రోజు ప్రధానంగా నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, సాక్షి, ఈనాడు పత్రికలు ఏం రాశారో ఒకసారి జర్నలిస్టు మిత్రులు రాసిన వార్తా విశేషాలపై ఒకసారి విశ్లేషణ కార్యక్రమం చేపడదాం. ప్రధానంగా ఇక్కడ చూడండి, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అంటూ నమస్తే తెలంగాణలో పతాక శీర్షిక వచ్చింది. పవన్ నగర్ లో చెత్తను తొలగిస్తున్న కార్పొరేటర్ పగడాల శిరీష. రైట్. ఒకసారి ఇక్కడ మిగిలిన ప్రశాంత్ నగర్ లో మొక్కలు నాడుతున్న కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, సాయినగర్ లో మొక్కలు నాడుతున్న కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, మిద్దె తోటను పెంచుతున్న శ్రీనివాస్ రెడ్డి దంపతులు సన్మానిస్తున్న డీసీ ప్రశాంతి, కార్పొరేటర్ రోజాదేవి. మీరు ఇక్కడ ప్రధానంగా ఒకటి గమనించాలి. వార్త చదివిన తర్వాత మీకు నేను కంపల్సరీ దాని గురించి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంట్లో వెలువడి వ్యర్థాలు స్వచ్ఛతని కుకట్పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ప్రశాంత్ నగర్ లో మొక్కలు నాటారు. ఇది పరిస్థితి. ఇక్కడ టోటల్ గా శిరీష బాబు చెత్తను తొలగించే పనిలో పడ్డారు. మిద్దె తోటను పెంచుతున్న శ్రీనివాస్ రెడ్డి దంపతులు సన్మానిస్తున్న డీసీ ప్రశాంతి, కార్పొరేటర్ రోజాదేవి. టోటల్ గా ఇక్కడ ఒక ట్రెండ్ సెట్ చేసాం. కుకట్పల్లి న్యూస్ వచ్చిన తర్వాత పక్కా ఒక స్థానిక వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమంలో ఇటీవల మనం కార్పొరేటర్ల గురించి, మహిళా కార్పొరేటర్ల గురించి ప్రధానంగా ఒక చర్చ తీసుకొచ్చాం. మహిళా కార్పొరేటర్ల భర్తలు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు, కార్పొరేటర్ల స్వేచ్ఛను హరిస్తున్నారు అంటూ ఒక కామెంట్ చేసి ఒక చర్చా కార్యక్రమం చేసాం, ఒక విశ్లేషణ కార్యక్రమం చేసాం. దాని ఎఫెక్ట్ కంపల్సరీ ఇక్కడ పడిందని చెప్పుకోవచ్చు. కుకట్పల్లి న్యూస్ ఏదైతే ఆశించిందో ఆ ప్రయత్నం సఫలమైందని చెప్పుకోవచ్చు. ఒడివడిగా అడుగులు వేస్తున్నాం. అంటే మనది మొదటి అడుగు కావచ్చు, మొదటి అడుగు చాలా గొప్పది. కుకట్పల్లి న్యూస్ మొదటి అడుగు వేసింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, జర్నలిస్ట్ మిత్రులు కూడా పక్కన పేర్లు, భర్తల పేర్లు రాయడం మానేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మన విజయం, మన ప్రేక్షకులతో పాటు మనం కలిసి సాధించిన విజయం. శిరీష అని రాశారు, ఇక్కడ పగడాల శిరీష. సంతోషకరమైన విషయం. ఇక్కడ కూడా కార్పొరేటర్ రోజాదేవి అని రాశారు. భర్తల ప్రాధాన్యత కొంతవరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. అది పేపర్ పరంగా తగ్గిందో, అధికార పరంగా తగ్గిందో తర్వాత చూద్దాం. కంపల్సరీ ఇది వారి స్వేచ్ఛకు, మహిళ ఏదైతే అధికారానికి, వారికి ప్రజలు ఏదైతే ప్రజలు ఇచ్చిన అధికారానికి వారు స్వేచ్ఛదాయకంగా వారి అధికారాన్ని చలాయిస్తున్నారని చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే శిరీష, ఈమె పగడాల శిరీషని కార్పొరేటర్ ఈ విషయం అభినందించాలి. ఆమె చీపురు చేతబట్టి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అన్న సంధానం ఆమె ముందుకొచ్చి చెత్తను కూడా ఊడ్చే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఈ విషయంలో పగడాల శిరీషను అభినందించాలి. అయితే ఎవరైతే మిద్దె తోటలు పెంచుతున్న శ్రీనివాస్ రెడ్డి దంపతులను సన్మానించిన డీసీ ప్రశాంతితో పాటు ఇక్కడ రోజాదేవి, కార్పొరేటర్ రోజాదేవి, వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజాదేవి ఉన్నట్టు కూడా రాశారు. జర్నలిస్టు మిత్రులు ఇలాంటి మార్పులు తీసుకొస్తే తప్పకుండా మార్పులు వస్తాయి. మహిళా కార్పొరేటర్లు కూడా ముందుకెళ్తారు. ఇటీవల మనం సమీహా గౌసుద్దీన్ ఏదైతే అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సంబంధించి ఒక వార్త వస్తే మనం విశ్లేషణ చేసాం. భర్తల హవా చలాయిస్తున్నారు. టోటల్ గ్రేటర్ హైదరాబాద్ లో ఇలాగే ఉంది, కుకట్పల్లిలో కూడా ఇలాగే సాగుతుంది. ఈ వర్షన్ మారాలి, వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. ప్రజలు ఎవరినైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారో వాళ్ళకు ఒక అంటూ ఐడెంటిటీ ఉండాలని మనం ఆశించినట్లుగానే మార్పులు మొదలయ్యాయి. ఇది పక్కా లోకల్ స్థానిక వార్తాపత్రిక విశ్లేషణ కార్యక్రమం ఎఫెక్ట్ అని 100% ధైర్యంతో చెప్పగలుగుతాం మనం. నెక్స్ట్ టోటల్ గా ఇది ఇక్కడ అయితే శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఆధ్యాత్మిక సేవలో పడ్డారు. తిరుపతి వెళ్లి తిరుమల వెంకటేశ్వర స్వామిని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆగ్రీన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, తులసిరావు తదితరులు పాల్గొన్నట్టుగా ఇక్కడ ఒక ఫోటో ప్రచురితం చేశారు. రైట్. ఆయన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్యాత్మిక సేవలో ఉన్నారు. తప్పకుండా నియోజకవర్గ ప్రజలు కూడా బాగుండాలని ఆయన కోరుకుని ఉంటారు. మనం ఆశిద్దాం అదే విషయం. డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి కృషి అంటూ మహేశ్వరి నగర్ డ్రైనేజ్ పైపులను పరిశీలిస్తున్న తూము శ్రావణ్. మీకు తూము శ్రావణ్ గురించి ప్రతిరోజు మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం. మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్, ఇక్కడ మాజీ కార్పొరేటర్ అని ఏమీ మెన్షన్ చేయలేదు కానీ తూము శ్రావణ్ అని రాశారు. తూము శ్రావణ్ తన యాక్టివిటీస్ రెగ్యులర్ గా యాక్టివ్ గానే మళ్ళీ అనుకున్నట్టుగా ముందుకెళ్తూ ఉన్నాడు. చూద్దాం. నెక్స్ట్ భక్తులతో పోటెత్తిన ప్రత్యేక దేవాలయం అంటూ మరొక ఏరియాకి సంబంధించిన వార్త. 7,920 మందికి కరోనా టీకాలు అంటూ కేబీహెచ్పీ కాలనీకి సంబంధించిన వార్త కూడా ఒకటి తీసుకొచ్చారు. టోటల్ గా ఓవరాల్ ఇది నమస్తే తెలంగాణలో ఉన్న వార్తా విశేషాలు. ఇక ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో ఏముందో చూద్దాం. అక్రమ నిర్మాణదారులతో దోస్తీ. రైట్. యథార్థంగా రాసినట్టున్నారు. చూద్దాం ఒకసారి. పరస్పరం కాపాడుకునేందుకు యత్నాలు, నోటీసులు ఇచ్చామంటూ దాటవేత ధోరణి, టౌన్ ప్లానింగ్ విభాగంలో అంతులేని అవినీతి, మోసాపేట సర్కిల్ పనితీరుపై జెర్సీ అసహనం. సరే చూద్దాం. అక్రమ నిర్మాణాలతో దోషి కట్టడం ద్వారా మోసపేట సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు భారీగానే మూట కట్టుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ మోసపేట టౌన్ ప్లానింగ్ విభాగం తీరు విస్మయం కల్పిస్తుందనడం పట్ల కుకట్పల్లి జెర్సీ మమత అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓకే. అక్రమార్కుల్లో కలిసి
అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్న విషయం ఇప్పటికే విజిలెన్స్ సైతం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రభ నిఘా విభాగం ద్వారా ప్రచురితమైనట్లు వార్త ఉంది. అక్రమ నిర్మాణంతో దోషి అంటే పూర్తి విశ్లేషణ చేసే చూద్దాం. ఒకసారి ఈ వార్త చదివితే మనకి ఎవరు అక్రమ నిర్మాణదారులతో దోస్తీ చేస్తున్నారో కొంతవరకు తేటతెల్లమయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం. ఎందుకు అంటే ఇక్కడ ఎవరెవరో ఏమీ స్పందించారు. పరస్పరం కాపాడుకునేందుకు యత్నాలు, నోటీసులు ఇచ్చామంటూ దాటవేత ధోరణి, టౌన్ ప్లానింగ్ విభాగంలో అంతులేని అవినీతి, మోసాపేట సర్కిల్ పనితీరుపై జెర్సీ అసహనం. డీసీ రవికుమార్ ఏమన్నారంటే మోసాపేట సర్కిల్, ఒకసారి ఇది చదివే ముందు వార్త చూద్దాం. అక్రమ సంపాదన ధ్యేయంగా ముందుకు సాగుతున్న మోసాపేట టౌన్ ప్లానింగ్ విభాగం తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. అక్రమ సంపాదన ధ్యేయంగా అడుగులు వేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం నోటీసులు జారీ చేసాం, చర్యలు తీసుకుంటామంటూ ప్రకటనతో సరిపెట్టడం పట్ల పలు అనుమానాలు ఉన్నాయి. అక్రమదారుల నుంచి అడ్డగోలుగా దండుకోవడమే లక్ష్యంగా చేస్తున్న నిర్మాణాలకు తోడ్పాటు అందిస్తుండడం గమనార్హం. అక్రమ వసూలుతో అడ్డగోలు నిర్మాణాలకు అండగా నిలిచిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చైన్మెన్లు కూల్చివేతల పేరిట మరోసారి దందాకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని వారి అవినీతి కప్పుపుచ్చుకునేందుకు ఒకరిద్దరిని బలి చేసేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఆ సర్కిల్ పరిధిలోని ప్రతి అధికారి అక్రమ వసూళ్లలో వాటాలుంటే ప్రచారం జరుగుతోంది. అందుకోసమే పరస్పరం ఒకరినొకరు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతి కట్టడి చేయలేకపోతున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ వ్యవహారం కారణంగా తమ జోన్ ప్రతిష్ట మొసకబారుతుందని అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు అంటూ జెర్సీ అసహనం వ్యక్తం చేసిన విధానాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. టోటల్ గా వ్యక్తం చేస్తే చర్యలు మాని చేష్టలు అడిగిన చూస్తున్న అధికారులపై చర్యలకు నివేదించిన సమాచారం ప్రకంపనలు సృష్టించిన ఆంధ్రప్రభ కథనం అంతులేని అవినీతి పేరిట ఆంధ్రప్రభలో శుక్రవారం ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టించింది. టౌన్ ప్లానింగ్ విభాగం అక్రమ దందాతో సాగుతున్న అక్రమ నిర్మాణాలు వెలువరించాల్సిన అధికారుల దిశగా చర్యలు చేపట్టడం స్థానిక విమర్శలు గుప్పిస్తున్నారు. తూతూ మంత్రపు చర్యలతో సరిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు నోటీసులు జారీ చేశామంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. అయితే డీసీ రవికుమార్ ఏం స్పందించారనేది ఒకటి ఇక్కడ ఉంది, చూద్దాం. డీసీ రవికుమార్ ఏమన్నారంటే మోసపేట సర్కిల్ పరిధిలో సాగుతున్న అక్రమ నిర్మాణాలు, సిబ్బంది అక్రమ వసూలపై డిప్యూటీ కమిషనర్ రవికుమార్ వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా చర్యలకు సంబంధించిన వివరాలు తెలుపుతామంటూ ఆయన దాట వేశారు. ఇది యథాతథంగా ఏదైతే ఉందో అదే రాశారు. ఉన్న విషయం ఇది. జెర్సీ మమత అసహనంగా ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేశారు. మాట దాట వేసిన డీసీ గురించి చెప్పారు. టోటల్ గా కలర్ఫుల్ గా ఆంధ్రప్రభ ఇవాళ రంగురంగుల ప్రపంచంగా కనిపిస్తుంది. అంటే ఈ బిల్డింగ్ చూసి మీ బిల్డింగ్ ఏ కలర్ వేసుకోవాలనేది అక్రమదారులు కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ బిల్డింగ్ కలర్లు కూడా బాగున్నాయి. కొంచెం కన్స్ట్రక్షన్ ఉన్నాయి చేశారు. కొన్ని గ్రీన్ కలర్ పట్టాతో ఒకటి, బ్లూ కలర్ పట్టాతో ఒకటి, రంగురంగుల బిల్డింగ్ ఒకటి. మొత్తం టోటల్ గా గృహప్రవేశాలకు, అక్రమ నిర్మాణదారులు గృహప్రవేశాలకు సిద్ధమైనట్టుగా మోసాపేట సర్కిల్ ని ఏదైతే మోసాల పేటగా తయారు చేశారో ఆ విషయాలు తేటతెల్లం చేసే ప్రయత్నం ఆంధ్రప్రభ చేసింది. టోటల్ గా ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో కానీ, లేకపోతే జర్నలిజంలో మెళుకువలు కానీ జర్నలిజంలో చేయడంలో ఒక మంచి ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రభ ఇన్ఛార్జ్ గా దాసరి రాహుల్ ప్రదీప్ ఉన్నారో ఆయన టీం కానీ టోటల్ గా ఇక్కడ ఏదైతే రాశారో ఆంధ్రప్రభ నిఘా విభాగం అంటూ గ్రేటర్ హైదరాబాద్ రేంజ్ లో చేసే ప్రయత్నం చేశారు. వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పే ప్రయత్నం చేయడం జర్నలిజం యొక్క గట్స్ కు నిదర్శనం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో మొత్తం ఏదైతే చెప్పదలిచారంటే మమతా అసహనంతో ఉందంటూ ఒక వార్త రాశారు. ప్లస్ డీసీ రవికుమార్ మాట దాట వేశారంటూ కూడా ఒక వార్త రాశారు. అంటే ఎట్లా ఉందంటే మొత్తం ఇది వ్యవహారం ఒక్కసారి మనం చూసినట్లయితే అందరూ దొంగలే దొరికితే అని ఒక చిన్న క్యాప్షన్ తో ఒక సినిమా వచ్చింది అనమాట. సేమ్ అలాగే ఇక్కడ కూడా అదే పరిస్థితి అనమాట. అంటే ఇక్కడ ఎవరు ఒకరిద్దరిని బలి చేసేందుకు రెడీగా ఉన్నారని కూడా రాశారు. అదే క్రమంలో అవినీతి కప్పిపుచ్చుకునేందుకు ఒకరిద్దరిని బలి చేసేందుకు సిద్ధపడినట్టు తెలుస్తుంది. అంటే ఎవడో పాప మా దురదృష్టవంతుడు తెలియదు కానీ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి వీళ్ళని నమ్ముకుని లంచాలు ఇచ్చి లేకపోతే అవినీతికి తావు ఇచ్చి చివరాఖరికి కూల్చుకుంటే రాకుండా పోడు బయటకు వస్తారు. కాబట్టి మనం అప్పుడు అతన్ని సంప్రదించే ప్రయత్నమా లేకపోతే ఆ బిల్డింగ్ కి సంబంధించిన విజువల్స్ సేకరించే ప్రయత్నం చేద్దాం కంపల్సరీ. కాకపోతే ఇక్కడ చూడండి మొత్తం టోటల్ గా అక్రమ నిర్మాణాలతో దోస్తీ ఏదైతే ఉందో నోటీసులు ఇచ్చామంటూ దాని మీరు చూసారు లేదు, వాళ్ళ జాబ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే మనం దోమలు కొట్టకుండా మస్కిటో బ్యాట్స్ వాడతాము, దోమ తెరలు కట్టుకుని మనం అందరం దోమ నుంచి ఎలా రక్షింపబడతాము, ఆ నోటీసులు అధికారులకు అలాంటివి అనమాట. అంటే మస్కిటో బ్యాట్ ఎలా ఉంటుందంటే దోమ వస్తే చంపేయడానికి రెడీగా ఉంటారు. ఆ నోటీస్ కూడా అంతే. వాళ్ళకి ఏమైనా ఉపద్రవం ముంచుకొచ్చింది, మీ జాబ్కి ఏదో ఎఫెక్ట్ పడుతుంది, మీ కెరీర్ నాశనం అయిపోద్దని ఎవరైనా విజిలెన్స్ వాళ్ళు
వాళ్ళు వచ్చి ఒక బాణం పెట్టినప్పుడు లేదండి మేము నోటీస్ ఇచ్చామంటూ ఆ నంగనాచి కౌరులు చెప్పే దొంగ బూచీలు ఈ అధికారులు తప్పకుండా చూద్దాం. అదిగో బూచి అంటూ ఏదో చేసేసే ప్రయత్నాలు చేయడం, లేకపోతే వారి పాపాన్ని ఇతర మిత్రుల మీద లేకపోతే ఇతరులు ఎవరైతే స్వచ్ఛందంగా సేవ చేయడానికి స్వచ్ఛందంగా అవినీతిని బయటపెట్టడానికి వచ్చే వాళ్ళ మీద ఒక నిందలు వేసేసి ఒక పెద్ద విధానాన్ని చూపించే ప్రయత్నం కూడా గతంలో కూకట్పల్లి నియోజకవర్గంలో జరిగింది. కానీ అది సాధ్యపడలేదు. ఏదైతే బాల్కి ఒక బాల్ తీసుకుని గోడకేసి కొడితే ఎంత స్పీడ్గా వస్తుందో మళ్ళీ వచ్చింది. ఎందుకంటే అవినీతి ఎక్కడ ఉంటే ఆ అవినీతి అంటే ఎవరు తప్పు చేస్తే ఆ తప్పుకి వాళ్ళే బాధ్యులు అవుతారు. తప్పకుండా ఇక్కడ చూడండి, వీరు మొత్తం ఏదైతే కహానీలు చెప్తారు అంటే కహానీలు చెప్పి శుభ్రంగా వారి పనులు ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ నుంచి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి జిహెచ్ఎంసీ సర్కిల్ వెళ్ళిన అధికారులు ఎవరైనా సరే వాళ్ళ కెరీర్ ఒక్కసారి చూసినట్లయితే జీవితంలో ఫుల్ టైం సెటిల్మెంట్ అయిపోతుంది. హ్యాపీగా ఉంటారు, మంచి మంచి పనులు చేసుకుంటూ ఇతర సాట ఉంటారు. ఇక్కడ వచ్చిన అనుభవం ఒక్కసారి కూకట్పల్లి నియోజకవర్గంలో జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైనా పనిచేసి ఇతరలాకి వెళ్తే మొత్తం వాళ్ళకి విద్య అభ్యసించి వెళ్ళిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. ఏదైతే అవినీతి విద్య ఉందో ఆ విద్యని అభ్యసించి పరిపూర్ణంగా చేసే ప్రయత్నం చేస్తారు. సరే, ఇక జెర్సీ పెద్ద దిక్కు కాబట్టి మరి జెర్సీ ఏ విధంగా స్పందిస్తారు, ఎవరిని బలి చేస్తారు, ఎవరిని టార్గెట్ చేస్తారు, ఫిర్యాదులపై ఎవరిని ఎందుకుంటారు, నోటీసులు ఇచ్చామని సరిపెట్టుకుంటారు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నా అంటే ఇటీవల వరకు అధికారులు మేము వెళ్ళడం లేదు, కొన్ని కోర్టు స్టే ఆర్డర్ల వల్ల లేదా కొన్ని కార్యక్రమాల వల్ల మేము వెళ్ళడానికి అవకాశం లేదంటూ కొంత ఆగిన వైనం కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్నారు, జోలు విదిలిస్తున్నారు, మళ్ళీ అవినీతికి జోలు పట్టుకుని బయలుదేరుతున్నారు. వారి వేలో వారు వెళ్తూ ఉంటారు అనమాట. చూడాలి ఇక్కడ టోటల్ గా ఎవరు నిజాయితీ పరులు ఎవరు అవినీతి పరులు అనేది తెలిసే ప్రయత్నం చేశారు. ఒక మంచి ఆర్టికల్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఆంధ్రప్రభని మనం అభినందించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రభలో మిగిలిన విషయాలు ఏమన్నా ఒకసారి అభివృద్ధి ధ్యేయంగా పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో మొక్కనాడుతున్న ఎమ్మెల్యే గాంధీ అంటూ ఒక వార్త వచ్చింది. దోమల మందు పిచికారీ చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ, రైట్. దోమల మందు పిచికారీ చేయిస్తున్న ఎమ్మెల్యే గాంధీ, రైట్. నెక్స్ట్ ఇక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ పరిసరాలు పరిశుభ్రం చేస్తున్న యువనేత దొడ్ల అంటూ రాశారు. దొడ్ల రామకృష్ణ గౌడ్ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తిరుపతి వెళ్ళాడు కాబట్టి ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో దొడ్ల పాల్గొన్నట్టు పనుల్లో నాణ్యత పాటించాలి సూచనలు చేస్తున్న తుమ్ము శ్రావణ్ సంబంధించి బాలనగర్లో హరితహారం. బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రఘురామయ్య నియామకం అంటూ కేపీహెచ్పీకి సంబంధించి నియామక పత్రాన్ని అందుకున్న రఘురామయ్య అంటూ ఒక వార్త ప్రచురణ చేశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ వార్త ఉంది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ర్యాలీని విజయవంతం చేయండి అంటూ సమావేశంలో మాట్లాడుతున్న సత్యం శ్రీరంగం, వెంగళరావు తదితరులు. ఎట్టకేలకు కాంగ్రెస్ నాయకులు అంటూ ఒక టేబుల్ మీద కూర్చొని మాట్లాడే పరిస్థితి వచ్చింది కూకట్పల్లిలో. అది రేవంత్ రెడ్డి పుణ్యం అని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక టేబుల్ మీద అందరూ కలిసి కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మాస్కులు పెట్టినా కొంతమంది పెట్టుకోలేదు. అది అక్కడ ఉన్న వార్త. నెక్స్ట్ కూకట్పల్లి ఈనాడులో చూద్దాం. ఈనాడులో ఏ వార్తలు అనేది చూసి తర్వాత దాన్ని విశ్లేషించే పని చేద్దాం. ఇదేం పట్టణ ప్రగతి అంటే ఒక వార్త వచ్చింది. ఇది ఒకసారి చూసి దాని మీద విశ్లేషిద్దాం. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం పట్టణ ప్రగతి కొనసాగుతుంది. పరిసరాల పరిశుభ్రత ఇందులో కీలకాంశం. ఎక్కడ చెత్త అక్కడే కనిపిస్తోంది. 9వ ఫేజ్ లో ఖాళీ స్థలం, పక్క రోడ్డులో కాలిపడిపై వ్యర్థాలు ఇలా పెరిగిపోతున్నాయి. ఆ ప్రదేశం అంతా అధ్వానంగా మారిందంటూ కేపీహెచ్పీ న్యూస్ స్టూడియో శీర్షికలు రాశారు. ఇదేం పట్టణ ప్రగతి, రైట్. దీన్ని ముఖ్యంగా మనం ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి ఈ సందర్భంలో. ఇటీవల రమ్య గ్రౌండ్ దగ్గర జనసేనకి సంబంధించి కేపీహెచ్పీ డివిజన్ కి సంబంధించి కొల్లా శంకర్ ఏదో చెత్త ఉంది ఇక్కడ చర్యలు తీసుకున్నట్టు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే దానికి సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ఏంటంటే వీళ్ళే చెత్త వేసి వీళ్ళే నాటకాలు ఆడుతున్నారంటూ పిడికిడి గోపాల్ చౌదరి దాన్ని కామెంట్ చేసిన వైఖరి దాదాపుగా బహిరంగంగా అందరూ చూశారు. తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. సరే, ఆ చెత్త తీసేశారు, వివాదం సద్దుమణిగింది. జనసేన తన దైనశైలిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు పిడికిడి గోపాల్ చౌదరికి ఈ చెత్త గురించి మనం చెప్పినట్లయితే అవకాశం ఉంటే మందరి శ్రీనివాసరావు కార్పొరేటర్ దాకా తీసుకెళ్లి క్లీన్ చేసే పని చేస్తారా లేకపోతే ఏం చేస్తారు? బహిరంగంగా పిడికిడి గోపాల్ చౌదరి గారు ఇక్కడ ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త అండి. ఏ రాజకీయ నాయకులు చెప్పలేదు, ఏ రాజకీయ నాయకులు ఇప్పుడు చెప్పట్లేదు. ఈ చెత్తను కొంచెం క్లీన్ చేసే పనులు మీరే తీసుకుంటారు. ఎందుకంటే ఒక సామరస్య ధోరణిలో యాక్టివ్ గా చేస్తూ టీఆర్ఎస్ లో కేపీహెచ్పీలో ఒక మంచి నానుడి సంపాదించుకున్న ఇతర పార్టీ నుంచి మీరు ఈ పార్టీలోకి షిఫ్ట్ అయినప్పటికీ కూడా ప్రజల మన్నలను పొందుతూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా మందరి శ్రీనివాసరావు కార్పొరేటర్ కి ప్రజలకు వారధిగా మీరు నిలుస్తున్నారు. కాబట్టి ఇది కొంచెం మీరు కూడా మీ దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ కంపల్సరీ మీరు ఈనాడు పేపర్ చూసినట్లయితే ఆ వార్తకు సంబంధించిన ప్లేస్ కనుక్కొని క్లీన్ చేయండి. ఒకవేళ ఇలాంటి చూస్తే ఇంకొక మీకు కంపారిజన్ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కార్పొరేటర్
ఇచ్చేస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఇక్కడ చూడండి, నమస్తే తెలంగాణ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అంటూ డైరెక్ట్ గా ఒక మహిళా కార్పొరేటర్ రంగంలో దిగి చీపురుతో ఊడ్చిన పరిస్థితి ఉంది. మరి మీ కార్పొరేటర్ తీసుకొచ్చి అలాంటి ఒక ఫోటోకి పోజ్ ఇప్పిస్తారా, లేదా మొత్తానికి ఏదో ఒక ప్రయత్నంతో దాన్ని క్లీన్ చేపిస్తారని పిడికిడి గోపాల్ చౌదరికి ఈ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పేద్దాం. ఆయన ఏదైనా చేసుకుని తర్వాత విషయం, మనం చెప్పాల్సిన బాధ్యత మనది. చేయడం చేయకపోవడం అనేది వాళ్ళ వర్గం, వాళ్ళ టీం పని. ఇదేనా పట్టణ ప్రగతి అని మళ్ళీ అనిపించుకోకండి. పట్టణ ప్రగతి కొంచెం సీరియస్ గా జరుగుతుంది. ఆ కేటీఆర్ దాకా వెళ్లే ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ ర్యాప్ ఏదైతే ఉందో అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. తొవ్వేరు అవస్థ మిగిల్చారు అంటూ కుకట్పల్లి డివిజన్ పరిధిలో ఆస్బెస్టాస్ కాలనీకి సంబంధించి ప్రధాన రోడ్డు నీటి నాల నిర్మాణానికి వారం క్రితం రోడ్డు తవ్వారు. అసలు పనులు చేపట్టకుండా వదిలేయడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతుంది అంటూ వర్షం పడినప్పుడు నీరు బయట వచ్చి రోడ్డుపైకి చెడుతో స్థానికులు అవసరం పడుతున్నారు. ఇది డిపార్ట్మెంటల్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పుకోవచ్చు, కాంట్రాక్టర్ల మధ్య గ్యాప్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఎవరున్నారు, దానికి సంబంధించి కాంట్రాక్టర్ ఉన్నారా, డిపార్ట్మెంట్ ఉందా అనే విషయం పక్కన పెడితే మీకు చేతగానప్పుడు చేయలేనప్పుడు ఎందుకు తవ్వి వదిలేస్తారు అనేది కొంచెం ఆలోచించాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. అక్కడ అంటే వర్షం పడినప్పుడు లేకపోతే ఇంకోటి చిన్న యాక్సిడెంట్లు అయ్యి పొరపాటున వెళ్తూ ఉంటారు. చిన్న గ్యాప్ ఉన్న బైక్లు వెళ్తూ ఉంటాయి, స్కిడ్ అవుతూ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీకు చేతగానప్పుడు, మీకు సిగ్గు శరం లేనప్పుడు అలాంటి తవ్వడం చేయకుండా కొంచెం మంచి పద్ధతిలో కొంచెం ముందుకెళ్తే ప్రజలు హర్షిస్తారు. లేదంటే మేము పబ్లిక్ గా మిమ్మల్ని తిట్టలేకపోవచ్చు, కానీ ఇంకా దారుణంగా ఉంటాయి అక్కడ తిట్లు. కావాలంటే మీరు లోకల్కి వస్తే మేము లైవ్ లో తీసుకెళ్లి మిమ్మల్ని తిట్టించడానికి అంటే వాళ్ళ అన్నమాటలు మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ నెక్స్ట్ ఇంకా మిగిలిన వార్తలు చూద్దాం. అడుసు తొక్కలేం అడుగు వేయలేమంటూ ఒక వార్త ఉంది. బాలానగర్ డివిజన్ ఇందిరానగర్ కాలనీలో పరిస్థితి ఇది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు బురదమయమై మారింది. నడవలేని దుస్థితి. అధికారులు మేల్కొని రోడ్డు బాగు చేయాల్సిన అవసరం ఉందంటూ ఇక బాలానగర్ కార్పొరేటర్ దాకా ఈ వార్త తీసుకెళ్దాం మనం. బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, బాలానగర్ కార్పొరేటర్ కి ఈ వార్త తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మరి ఎవరు చర్యలు తీసుకుంటారు దీనికి సంబంధించి? అడుసు తొక్కలేం అడుగు వేయలేమంటూ ఒక పరిస్థితి ఏదైతే ఉందో ఆ బురదతో కూడిన రోడ్డుని, అంటే ఇది విలేజ్ లో కూడా ఇవాళ రేపు పల్లె ప్రగతి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పల్లెల్లో కూడా ప్రగతి చూపిస్తున్నారు. మరి పట్టణాల్లో ఉండి మీరు ప్రగతిని ఎందుకు చూపించలేకపోతున్నారు, ఎందుకు ఇలాంటి దుస్థితి ఏర్పడుతున్నది? సంబంధిత కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు ఒకసారి దీని మీద దృష్టి సారించి సమస్య పరిష్కారం తీసుకుని ఇందిరానగర్ కాలనీకి సంబంధించి ఒకసారి విజిట్ చేయడానికి చేయండి. ఒకసారి వర్సిటీ అధ్యాపకులకు వయో పరిమితి పెంచాలని, వర్సిటీ అధ్యాపకులు పదవీ విరమణ పరిమితి పెంచాలని యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ సమాఖ్య ప్రతినిధులు గవర్నర్ తమిళసైన్ సౌందరరాజన్ కోరారు. శుక్రవారం సమాఖ్య ప్రతినిధులు విద్యాసాగర్ జేఎన్టీయూ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు ఆమెను కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్లలోపు వయో పరిమితిని అనుగుణంగా వర్సిటీకి సంబంధించి 65 ఏళ్ల పరిమితి యూజీసీ నిబంధనలకు అనుగుణంగా వర్సిటీ అధ్యాపకుల విరమణ వయసు పెంచాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కలిసిన ఫోటోతో కలిసి ఒక వార్త వచ్చింది. మొత్తం టోటల్ గా వార్త చూసినట్టే టీకాలకు సంబంధించిన ఒక వార్త, 13 కిట్ల పంపిణీ, మురుగు ప్రవాహం పట్టించుకొని అధికార గణం అంటూ కూకట్పల్లి జాతీయ రహదారిపై ఉన్న వ్యవస్థను బస్ స్టాప్ లో అధ్వానం అంటూ మెయిన్ రోడ్ లో ఉన్న తీరును ఒక వివరించే ప్రయత్నించారు. టోటల్ గా కొంచెం చిన్నపాటి వర్షాలకే రోడ్లు అస్తవ్యస్తంగా తయారై దానికి సంబంధించిన అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది టోటల్ గా ఇవాళ ఈనాడులో ఉన్నటువంటి వార్తా విశేషాలు. నెక్స్ట్ మనము సాక్షిలో చూద్దాం. సాక్షిలో ఏం వార్తలు ఉన్నాయి దాన్ని చేసేది చూద్దాం. ఒకసారి సాక్షిలో చూసినట్లయితే మట్టి పోసి కబ్జా చేసి శ్మశాన వాటికలో భవన వ్యర్థాలు నింపి కబ్జాకు యత్నం, శంషీగూడలో ఆక్రమణ గురవుతున్న ప్రభుత్వం శ్మశాన వాటిక స్థలాలు. శంషీగూడలో శ్మశాన వాటికను భవన వ్యర్థాలతో నింపి కబ్జాకు ఎత్తిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు ఎప్పుడు వస్తారు ఏంటి అనేది చూడాలి ఒకసారి. అంటే గుర్తు తెలియని వ్యక్తులు అంట కబ్జా నుంచి కాపాడారు. శ్మశాన వాటికను అభివృద్ధి చేయకపోవడం వల్ల కబ్జాదారులు కలిసి వచ్చింది. చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో మట్టిని నింపి కబ్జాలకు పాల్పడి మరోవైపు శ్మశాన వాటికలో బేస్మెంట్ కూడా నిర్మాణం చేపట్టారు. శ్మశాన వాటిక ప్రహరీ మౌలిక సదుపాయాలు లేకపోవడం కబ్జా. వీళ్ళ బొందలు పెట్టుకోవడానికి కూడా బొందలగడ్డ లేకుండా చేస్తే వీళ్ళు బొందలు ఎక్కడ పెడతారు, వీళ్ళు చస్తే బొందలు ఎక్కడ పెడతారు? ఈ అక్రమ కబ్జాదారుల పరిస్థితి ఏంటి? అధికారులు ఎప్పుడు స్పందిస్తారు? శ్మశాన వాటిక సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయల నిధులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంటే స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ ఇలాంటివి పట్టించుకోకపోతే దిక్కుమాలిన రోజులు వస్తాయి అనమాట. అంటే కరోనా వస్తే శవాలు ఎక్కడ పడాలో తెలియని పరిస్థితులు, కరోనా పోయిన తర్వాత కూడా శ్మశాన వాటికలు కూడా లేకపోతే ఎవడ బొంద తీసుకెళ్లి ఎక్కడ పెడతామని వీళ్ళు చూస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎట్లా ఉంటారో అర్థం కాదు. అక్కడ మీరు చూసారో లేదు, అక్కడ ఒక ట్రాక్టర్ కనిపిస్తుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎట్లా ఉంటారు? తప్పకుండా అధికారులు దీని మీద స్పందించాలని మనం కోరుకుందాం, చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. శ్మశాన వాటికలు కబ్జాలు చేస్తారు, నాలాలు కబ్జాలు చేస్తారు, నాలాల మీద బిల్డింగ్లు కట్టేస్తారు, అధికారులు పట్టించుకోరు. ఇలాంటివి కూడా పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో నడడానికి మొద్దు నిద్రపోతున్న వ్యవస్థకు మేలుకొలుపు ఎప్పుడు?
అంటే ఆ శ్మశాన వాటికలో బొందలు ఎవరైతే శవాలు ఉన్నాయో అవి వచ్చి అధికారులకు వినతి పత్రాలు ఇస్తే చేస్తారేమో అన్న తీరున ఉంది ఇక్కడ పరిస్థితి. ఒకసారి చూద్దాం. ఎందుకంటే బతుకున్న వాళ్ళు ఎలాగో వెళ్ళి ఇస్తే అది చేసే పరిస్థితి కనిపించలేదు కాబట్టి తప్పకుండా అక్కడి నుంచి మీరు హర్రర్ సినిమాలు చూసినట్లయితే అక్కడి నుంచి కొన్ని ఉంటాయి బూచీలు. మీరు చూపించే బూచీలు కాదు, ఇది వేరే బూచీలు అనమాట. వచ్చి మిమ్మల్ని పట్టుకుని పీడిస్తాయి. తప్పకుండా హింస పెట్టమాకండి. సచ్చిన వాళ్ళని కూడా మీరు మట్టి పోసి హింస పెట్టి ఇంకా హింసించే ప్రయత్నం చేయొద్దు. ఎట్లాగో బ్రతికున్న వాళ్ళకి న్యాయం చేయలేరు, మీరు అవినీతి మార్గాన్ని విడనాడలేరు. కాబట్టి కనీసం కొంచెం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే మీరు నరకానికి వెళ్ళరు అని కనీసం స్వర్గ నరకాలు అనేది దానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కనీసం బొంద పెట్టుకోవడానికి కూడా జాగా లేకుండా చేస్తే వీళ్ళు ఎక్కడికి పోదామనో, మరి ఈ చరిత్రని ఈ వ్యవస్థను ఎక్కడ తీసుకుపోదామనో అర్థం కాని పరిస్థితి. టోటల్ గా ఇది మిత్రులారా, ఇక్కడ కొన్ని పట్టణ ప్రగతిలో అంటూ సమస్యలకు సంబంధించి కొన్ని ఘనంగా ఏవి ఆవిర్భావ దినోత్సవం కూకట్పల్లిలో జరిగిందంటూ ఒకటి ఇల్లే ఉద్యానవనం అంటూ శ్రీనివాసరెడ్డి దంపతులు ఏదైతే అంటే వాళ్ళు పెంచుతున్న చెట్లకు సంబంధించి వాళ్ళు ఇది చేశారు. మళ్ళీ ఇక్కడ కూడా కాలుష్య నివారణ మొక్కలు నాటాలంటూ కార్పొరేటర్ శిరీష ఏదైతే బాలాజీ నగర్ కార్పొరేటర్ ఉన్నారో శిరీష ఫోటో ఇక్కడ వేశారు. కంపల్సరీ ఇక్కడ కూడా కార్పొరేటర్ రోజాదేవి. మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. మహిళా కార్పొరేటర్ల పేర్లు భర్తల పేరుతో కలిపి రాస్తున్నారా లేకపోతే విడిగా రాస్తున్నారా అనేది మీరు చదవడానికి ప్రయత్నించండి, నినదించండి, వాళ్ళ అధికారం వాళ్ళకి ఇప్పించండి, వాళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వండి. మహిళా కార్పొరేటర్లకి 100% కుకట్పల్లి న్యూస్ ఛానల్ సపోర్ట్ గా ఉంటుంది. తప్పకుండా వారి స్వేచ్ఛను వారికి ఇద్దాం. మీరు ఫోటోల్లో పోజులు ఇవ్వడానికి ఎవరు అక్కడ ప్రయత్నించకండి. అలాంటి థియేటర్లలో అయినప్పుడు కంపల్సరీ మీ ముందుకు మేము తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది టోటల్ గా ఈ రోజున్న నమస్తే తెలంగాణ ఆంధ్రప్రభ ఈనాడు సాక్షి దినపత్రికలో వచ్చింది. మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో కుకట్పల్లి న్యూస్ పక్కా లోకల్ స్థానిక వార్తాపత్రికల విశేషణ కార్యక్రమం ప్రతిరోజు ఆనందిస్తూ మేము ముందుకు వస్తుంది. ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. తప్పకుండా కుకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యానికి మేము సైతం అంటూ మీ ముందుకు వస్తున్నాం. త్వరలో క్షేత్రస్థాయిలోకి మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కామెంట్ బాక్స్ ను ఉపయోగించుకోండి. మీరేమైనా కామెంట్ చేయాలనుకుంటే మేము చెప్పేది నిజమా అబద్ధమా లేకపోతే మంచా చెడా, మీకు ఇంకా మరింత విశ్లేషణ కావాలనుకుంటే దానికి సంబంధించి సూచనలు చేయండి. దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. మీ పేరుతో పాటు మీరు చెప్పిన కామెంట్ కూడా మేము లైవ్ లో ప్రసారం చేయడానికి చెప్పడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.